విశాఖలోని ఐటీ సెస్ ఈస్ట్ కాలిఫోర్నియాగా మారనుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుషికొండ ఐటీ సెస్ హిల్ నెంబర్ 2లో 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఫినోమ్ గ్లోబల్ హెచ్ఆర్ సంస్థ విస్తరణ పనులకు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఐటీ హబ్గా విశాఖ మారనుందని తెలిపారు. అనంతరం సంస్థ కో ఫౌండర్ హారి బైరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ విస్తరణకు ఎంతగానో సహకరిస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రఖ్యాత సంస్థలకు మానవ వనరుల నిపుణులను తయారు చేసి అందిస్తున్నామని తెలిపారు. ఇక ఈ విస్తరణ ద్వారా మరో 2000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. త్వరలో 2వ సెస్ విస్తరణ పనులు కూడా చేపట్టనున్నామని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, ఏబీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఫీనం సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. History getting created here in Visakhapatnam. Visakhapatnam will be the California of the East. No second thoughts about it. As a government, we are working exceptionally hard. I'm sure all of you are following the news, including our company, Phenom. Various other institutions are also coming here. The government is working exceptionally hard to bring Visakhapatnam onto the IT map. And to all the employees here, I will only request one thing: have fire in your belly. You can achieve great things. The next decade and a half is India's decade and a half. The entire world is looking at us. But if we want to deliver what we believe is right, and if we want to see India as a developed nation, as #1 nation in terms of economic activity, then all of us here should have fire in our belly. All of us here should work exceptionally hard to make Andhra Pradesh proud and to make India proud. Lastly, it's very important that all of you are brand ambassadors of Visakhapatnam. All of you should put your best foot forward. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మాకు ఆల్రెడీ ఇక్కడ ఒక 400 మంది నుంచి 500 మంది పనిచేస్తున్నారు. సో మేము దీన్ని ఎక్స్పాండ్ చేద్దాము. ఇక్కడ మంచి టాలెంట్ అవైలబిలిటీ ఉంది. సో అండ్ వీఆర్ ఎ ప్రోడక్ట్ కంపెనీ, అంటే సర్వీసెస్ కంపెనీ కాదనమాట. అంటే వీఆర్ వెరీ డిఫరెంట్ దాన్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ ద హిల్. సో దానికి ఎలా చేయాలి ఏంటని ఫస్ట్ కొద్దిగా హెసిటెంట్ చేసాము. దానికి అన్ని రకాలుగా గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. సో ఇట్ హెల్ప్డ్ us టు డూ దట్ అండ్ వీఆర్ క్రియేటింగ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ సైజెస్ ఆఫ్ జాబ్స్ అండ్ మేకింగ్ షూర్ దట్ లైక్ దిస్ ఈజ్ చాలా మంచి ఎకో సిస్టమ్. సో ప్యాటర్న్ ఆఫ్ పీపుల్ కానీ అంటే ఒక 20-30 కంపెనీలు కానీ ఎక్స్పాండ్ అయితే దాని ద్వారా మళ్ళీ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది.